మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్న ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే డైరెక్టర్ సుకుమార్తో చేయనున్న సినిమాకి సంబంధించి కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాలో సమంతను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. రంగస్థలం కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రంగస్థలం విడుదల సమయానికి రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ వరకు వెళ్లలేదు. అదేవిధంగా దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప సినిమా తీయలేదు. కానీ ఇప్పుడు పుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళింది. మరోవైపు RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా అవతరించారు. ఇక సమంత విషయానికి వస్తే ఈ అమ్మడు ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లు చేయడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ సినిమాలో రష్మిక కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఒకవైపు తెలుగు, మరోవైపు హిందీ, ఇలా భాష ఏదైనా రష్మిక ఉంటే హిట్ పక్కా అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఇక వరుస హిట్స్ రావడంతో ఆమె క్రేజ్ కూడా మరింతగా పెరిగింది. మరి ఇలా స్టార్స్ అంతా కలిసి ఒకే సినిమాలో చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముగ్గురికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక సుకుమార్ సెంటిమెంట్ ప్రకారం ఒక్కసారి తన సినిమాల్లో నటించిన హీరోయిన్ను మళ్లీ అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ సుకుమార్ తొలిసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ పుష్ప 2 చిత్రాలలో రష్మికను తీసుకున్నారు. ఇప్పుడు సమంత విషయంలో కూడా మరోసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నారనే చెప్పాలి. మరి చూద్దాం, పుష్ప విషయంలో వర్కౌట్ అయిన సెంటిమెంట్ రామ్ చరణ్ విషయంలో వర్కౌట్ అవుతుందో లేదో.